ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అందరూ ఒకసారి రండి. ఎందుకే? ఏమైంది? ఏమైందో చెప్పమ్మా. ఏమైంది చిన్న బంగారం? ఎందుకలా అరిచావు? అందరూ అటు చూడండి. అవనిని మనం ఇబ్బంది పెడుతున్నామని తన పెళ్లి విషయం వాళ్లతో చెప్పేసిందా ఏంటి? అంతే ఏంటుంది. అయితే మన ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయన్నమాట. నువ్వుండవయ్యా బాబు, నీ ఆనందం ఏంటో అర్థం కావట్లేదు. వేద, ఇక మనం నిజం దాచుకునే ప్రయత్నం చేయకూడదు. ఓపెన్ అయిపోవడమే మంచిది. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాం. ఏంటో చెప్పండి. శ్రీకర్ కూడా ఉండాలి. మీరు వెళ్ళి శ్రీకర్ని పిలవండి. తను లేడమ్మా, ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. తను కూడా ఉండాలి. ఇది సీరియస్ మ్యాటర్. ఖచ్చితంగా అదే అయి ఉంటుంది. మా పెళ్లి విషయం బయట పడిపోయిందని అనుకుంటున్నట్టున్నారు. పెళ్లి విషయం మాట్లాడాలి. అందుకే అవనిని తీసుకొచ్చాం. బంగారం, విషయం మొత్తం లీక్ చేసింది. మన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయినట్టుంది. అంతేలా ఉంది. చల్లకొచ్చి ముంత దాయడం ఎందుకు? మీరేం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడేయండి. చూడమ్మా, అసలు ఏం జరిగిందంటే, మీరేం మాట్లాడకండి. మేమేం కావాలని చెయ్యలేదు. ఆ సమయంలో అలా జరిగిపోయింది. దేని గురించి అంటున్నారు? అదేనమ్మా, శ్రీకర్ అంటే అది మాయా మేడం వాళ్ళు మీతో సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చారు. సంబంధమా? అవును సార్, స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తాము. నేను ఎప్పటి నుంచో శ్రీకర్ని లవ్ చేస్తున్నాను. సమయం చూసి చెప్పాలనుకున్నాను, కుదరలేదు. అందుకే ఈరోజు పెళ్లి విషయమే మాట్లాడదామని వచ్చాం. నీకు వేరే అబ్బాయితో నిశ్చితార్థం అయిపోయింది కదమ్మా. ఆ అబ్బాయి ఫ్రాడ్ అని తెలిసింది. అందుకే ఆ సంబంధం క్యాన్సిల్ అయిపోయింది. మాకున్నది ఒక్కతే కూతురు. తను ఎవరిని ఇష్టపడితే వారికే ఇచ్చి చేయడం మా బాధ్యత. అందుకే మేము వచ్చాం. మీకు ఇష్టమైతే ఇద్దరికీ పెళ్లి చేద్దాం. ఈ విషయం బయట నీకు తెలుసా అమ్మా? అవనీకి నేనే చెప్పి తోడుగా రమ్మని పిలిచాను. ఎలా రాగలిగావమ్మా? తప్పే ఉంది పెద్దరాజు గారు. రాజుగారు, మీరు కాసేపు గమ్మునుండండి. అన్నీ తెలిసే వచ్చాను. మాయా మేడం శ్రీకర్ గారిని ఇష్టపడుతున్న విషయం నాకిదివరకే తెలుసు. ఈ ఇంటితో జస్ట్ పరిచయం మాత్రమే ఉన్నదాన్ని, ఎటువంటి సంబంధం లేనిదాన్ని, అందులోనూ ఎదురింట్లో ఉంటున్నదాన్ని. నలుగురు వెళ్లడం మంచిదన్నారని వచ్చానంతే. నా గురించి ఏం ఆలోచించకుండా మీరు మాట్లాడుకోండి. అమ్మా, గొప్ప సంబంధాన్ని నిలబెట్టి మాట్లాడతామేంటి? కూర్చోమని చెప్పు. రండి, కూర్చోండి, రండి. కాఫీలు తీసుకొని వస్తానుండండి. ఏ వద్దు నిహారిక. ఇంకేం కావాలి మరి? సంబంధం కలవాలి.
ఇది కలుస్తుందంటావా అవని? వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు కదా, అందుకే వీరొచ్చారు, అడిగారు. ఇక చేసుకోబోయేవాడిష్టం, చేసుకోబోయేవారిష్టం. మనదే ఉంది. శ్రీకర్ మాయల జంట బాగుంటుంది. ముందు ఈ విషయం శ్రీకర్కి తెలియాలి. శ్రీకర్కి ఫోన్ చేస్తాను, ఉండండి. గొడవ చేయకుండా ఎందుకు మౌనంగా ఉంది? దీని మనసులో ఏముంది? శ్రీకర్ ఫోన్ కలవడం లేదు. బాబాయ్ వద్దంటాడా ఏంటి? సంబంధం ఖాయం చేసేసేయండి. మంచి మాట అంది. బాలల మాట బంగారు మూట. మీరేమంటారు వేదవతి గారు? సార్, అమ్మకి ఓకే, మా అమ్మ మౌనమే అంగీకారం. అవునవును, మీరు ఖాయం చేసుకోండి. మీరు మాకు కట్న కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మేమే ఎదురిస్తాం. సార్, ఏమిస్తారు? ఏం కావాలి? అవునా, బంగారం నువ్వైతే బాగా అడుగుతావు, అడుగు అడుగు. ఆ, ప్రస్తుతం సొంత ఇల్లు లేదు. ఒక చిన్న ఇల్లు సమకూర్చగలరా? చెన్నీళ్ళు ఎందుకమ్మా? నా కూతురు కాపురం చేయబోయే ఇల్లు కాబట్టి ఓ విల్లా కొనిస్తాం. ఖరీదైన కారు, శ్రీకర్ అకౌంట్లో 100 కోట్ల డబ్బు, శ్రీకర్ పేరున ఆస్తులు, వాట్ నాట్ అన్నీ సమకూరుస్తాం. అత్తయ్య గారు, ఇంకేం ఆలోచించకండి, సంబంధం ఓకే అనండి. మీరిచ్చే వాటికంటే మా వాణ్ణి ప్రేమించిన అమ్మాయి రావడం మాకు ఆనందంగా ఉంది. ఈ సంబంధం మాకు సమ్మతమేనండి. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు సాంప్రదాయాలకు జాతకాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారని తెలిసింది. ఇదిగోండి మా అమ్మాయి జాతకం. శ్రీకర్కి మ్యాటర్ చెప్పి పెళ్లి కొప్పించి మాకు ఫోన్ చేయండి ఆంటీ. సరేనమ్మా, ఇక మేము బయలుదేరుతామండి. మంచిదండి. మీరు మాటిచ్చారు, దయచేసి మాట తప్పకండి. ఎలాగైనా శ్రీకర్ని ఒప్పించండి. మాట తప్పితే మాత్రం నాకు కోపం వస్తుంది. ఆ తర్వాత పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయి. చూడండమ్మా, శ్రీకర్తో మాట్లాడి నాన్న, ఆ విషయాలన్నీ మనం చూసుకుందాం, ఇంకేం మాట్లాడకు నాన్న. మీరు నిశ్చింతగా ఉండండి, బయలుదేరండి.